వాళ్ళ వైఫ్ ఈ మధ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఆ, మా మీద వీళ్ళు చేసినటువంటి మా ఇద్దరికి సంబంధించి అసభ్యకరమైన పదజాలంతో వాడిన ఉమ్, వీడియోలు మాటల వల్ల ఆ, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఉమ్, మమ్మల్ని డిఫెమేట్ చేశారు, వెంటనే ఆపండి, ఉమ్, అసలు మీరు నిజంగా చర్యలు తీసుకుంటారా లేదని చూడటానికి మేము ఈ కంప్లైంట్ ఇస్తున్నాము. ఉమ్, మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద మీరు డిజిటల్లో వచ్చినటువంటి వీటి మీద చర్యలు తీసుకున్నారు కాబట్టి ఉమ్, మా మీద వచ్చిన వాటి మీద కూడా చర్యలు తీసుకోండి అని ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఉమ్, అదేవిధంగా దువ్వాడ శ్రీనివాసరావు గారు గతంలో పవన్ కళ్యాణ్ మీద ఆయన భార్యలకు సంబంధించి ఉమ్, చాలా తీవ్రంగా ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా అవును. ఒక సామాజిక శుభ కలిగిన వ్యక్తిలాగా విమర్శ చేశాడు, చాలా విమర్శలు ఈ చేశారు, తీవ్రమైన ఘోరంగా విమర్శలు చేశారు. చేశాడు. అవును. మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఉమ్, ఒక భార్య ఉండంగానే ఉమ్, మరి ఈమెతోటి అందులో వయసు తేడా ఉంది, విడాకులు కూడా విడాకులు ఇవ్వలేదు. లేదు, ఉమ్, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే ఉమ్, ఆమెకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అవును. ఆ పిల్లల్ని వదులుకొని ఈయనతో వచ్చి కాపురం చేయటం, లేకపోతే కలిసి తిరగడం, లేకపోతే మా మధ్యలో ఇది ఒక ప్రేమ అని చెప్పి చెప్పుకోవడం, ఇవన్నీ చూస్తుంటే అవును. ఒక జుగుస్కాకరమైనటువంటి సిచ్యువేషను. ఉమ్, దాంతోపాటు చట్ట పరిధిలో వీళ్ళు చేస్తుంది ఉమ్, ఎంతవరకు సమంజసం, అదే సార్. కరెక్టు ఉమ్, అనేది జనంలో తీవ్ర విమర్శ, విమర్శ ప్లస్ చట్ట పరిధిలో ఏం జరుగుతుంది అనేది చూడాలి. అది